ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. సార్తో మాట్లాడి గోల్డ్ కార్డ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. హలో సార్, ప్రీవియస్గా 1 month బ్యాక్ గోల్డ్ కార్డ్ గురించి పెద్ద సంచలనాన్ని సృష్టించారు. గోల్డ్ కార్డ్ వేసా అని చెప్పేసి. అసలు ఏమైంది గోల్డ్ కార్డ్ వేసా? ఇది అమల్లోకి వచ్చిందంటారా? అసలు ఏమైంది అసలు ఈ గోల్డ్ కార్డ్ వేసా? ఎవరికైనా కావాలంటే ఒకటి ఇప్పించేద్దాం గోల్డ్ కార్డ్ వీసా. ఈయన ఏంటంటే ట్రంప్ చాలా గట్టిగా అనౌన్స్ చేస్తాడు. జనాలందరికీ ఏంటంటే ఒక ఆల్రెడీ భయభ్రాంతుల్లో ఉన్నారు. మరి ఈయన వచ్చి మళ్ళీ ఒక సడన్ అనౌన్స్మెంట్ ఎలా చేశాడంటే, ఈ గోల్డ్ కార్డ్ వీసా అనేది నేను తీసుకొస్తున్నాను, ఈ గోల్డ్ కార్డ్ వీసా అసలు అమల్లోకి వచ్చేసిందే అన్నట్టు అనౌన్స్ చేశాడు. అవును. మరి అసలు గోల్డ్ కార్డ్ వీసా అంటే ఏంటి అని మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్, గోల్డ్ కార్డ్ వీసా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గోల్డ్ కార్డ్ వీసా అనే దాన్ని నేను ఒక దాన్ని తీసుకొస్తున్నా అని చెప్తున్నారు. ప్లస్ ఆయన అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అనౌన్స్మెంట్ ఫస్ట్ అనౌన్స్మెంట్ తర్వాత ఫర్దర్ గా 2 అనౌన్స్మెంట్స్ చేశారు. ఎందుకంటే పీపుల్ అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళ దగ్గర కూడా ఇంకా అంత క్లారిటీ లేదేమో అనిపించింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ మెసేజ్ లో ఆయన ఏం చెప్పారు అంటే, దీంట్లో కాంగ్రెస్ తో పని ఉండదు అన్నారు. తర్వాత మరి వాళ్ళు మళ్ళీ లీగల్ గా చూసుకుంటే కాంగ్రెస్ అంటే లైక్ ఏంటంటే లీగల్ గా దీంతో పని ఉంటది, లైక్ ఏంటంటే ఒక ఎనాక్ట్మెంట్ లాగా ఒక లా లాగా రావాలి అని చెప్పి అర్థమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే అనౌన్స్మెంట్ జరగలేదు. మైట్ బి వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ అనౌన్స్మెంట్. అంటే ఎలా దాన్ని కార్యరూపంలో ఎలా తీసుకొస్తారు ఏంటి అనేది. అసలు గోల్డ్ కార్డ్ వీసా ఏంటి అంటే ఒక పర్టికులర్ వీసా అనమాట, విచ్ ఇస్ లైక్ ఈక్వలెంట్, విచ్ ఇస్ హ్యావింగ్ ఈక్వలెంట్ ప్రివిలేజెస్ టు గ్రీన్ కార్డ్ ఆర్ మోర్ ప్రివిలేజెస్ దెన్ గ్రీన్ కార్డ్, which will be a direct pathway to equivalent privileges as green card and as well as citizenship అంటున్నారు. అంటే ఏంటి, ఒక ఎక్స్ప్రెస్ వేలో మనకి గ్రీన్ కార్డ్ వచ్చేస్తుందని, అలానే దీనికి చాలా ప్రివిలేజెస్ ఉంటాయని, ఇది డైరెక్ట్ పాత్వే టు సిటిజన్షిప్ అయిపోద్ది అని చెప్పి అంటున్నారు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, ఎంతసేపటికి స్టూడెంట్స్ ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో, పెద్ద పెద్ద ఏఎల్ యూనివర్సిటీ లేదా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లేకపోతే ఐవీ లీగ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళు ఇమిగ్రేషన్ లాస్ వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి చక్కగా ఈ గోల్డ్ కార్డ్ వీసా నేను తెచ్చా కాబట్టి, సరే గోల్డ్ కార్డ్ వీసాని ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా అని కూడా అంటారంట ఫ్యూచర్లో, ఎందుకంటే ట్రంపే తీసుకొచ్చాడు కాబట్టి. సో గోల్డ్ కార్డ్ వీసా విల్ బి కాల్డ్ యాజ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ అని కూడా అంటున్నారు. సో ఇది తీసుకొచ్చారు కాబట్టి దీన్ని వాడుకొని చక్కగా వీళ్ళు ఈ కంట్రీలో ఉండొచ్చు అని అంటున్నారు. ఎలా అని మనం ప్రాక్టికల్గా చూస్తే ఆయన ఏం చెప్తున్నాడు, ఈ గోల్డ్ కార్డు $5 million అన్నాడు. $5 million అంటే ఎంత, 43.5 crores. సరే మొత్తం ఖర్చులు అన్ని బాగా 50 crores రౌండ్ ఫిగర్. 50 crores పెట్టి 50 crores పెట్టి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? $5 million అంటే ఏంటి, 50 crores కదా. మరి ఆ 50 crores పెట్టి చేసుకునే వాళ్ళు మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే ఎవరు చేసుకుంటారు? వాళ్ళు కూడా ఏమంటున్నారు, మాకు టాప్ లెవెల్ పీపులే కావాలి, వెరీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ కావాలి. హైలీ క్వాలిఫైడ్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఈ 50 కోట్లు డబ్బులు పెట్టగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కావాలంటున్నారు. అంటే 43.5 crores పెట్టగలిగే వాళ్ళు. మరి అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది యుఎస్. అలాంటి వాళ్ళు మాకు వస్తే మా కంట్రీ యొక్క డెట్స్ తీరుస్తారు, మా కంట్రీ చాలా ఫ్లరిష్ అయింది, ప్లస్ ట్యాక్సెస్ కడతారు. ట్యాక్సెస్ కూడా ఏంటంటే మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ ఓన్ చేస్తున్నా కూడా డబ్బులు అన్ని చోట్ల కట్టక్కర్లేదు, ఓన్లీ మన యూఎస్లో కడితే చాలు, మిగతా చోట మీరు కట్టాల్సిన అవసరం లేదు అన్నాడు. మరి మిగతా కంట్రీస్ ఒప్పుకుంటాయా లేదా అనేది చూడాలి. మోర్ ఓవర్ ఏంటంటే దానికి డబుల్ టాక్సేషన్ ట్రీటీకి రిలేటెడ్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఆబ్వియస్ గా ఒక కంట్రీలో కడితే ఒక కంట్రీలో కట్టక్కర్లేదు అని చెప్పి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కొన్ని చోట్ల. మరి ఆ పర్టికులర్ గా లేకపోతే మీరు ఇంకా ట్యాక్స్ లాట్ లో పడుతున్నారు అనుకోండి, ప్రపోర్షనేట్ గా కట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు డిసైడ్ అవ్వాలి, ఈ కంట్రీలో ఎంత ట్యాక్స్ కడితే ట్యాక్స్ ల్యాబ్ పరంగా ఎంత తక్కువ ఉంటే వేరే కంట్రీలో ఏదైనా కట్టాల్సింది ఉంటే ఎగ్జిబిషన్ పరంగా రాకపోతే కట్టాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు. ఈయన ఏం చెప్తున్నాడు, మీరు వేరే కంట్రీస్ లో కట్టక్కర్లేదు, ఓన్లీ యుఎస్ లోనే కట్టాలి. ఎంప్లాయ్మెంట్ కూడా యుఎస్ లోనే క్రియేట్ చేస్తారు మీరు, ఎందుకంటే యుఎస్ అనేది అంత తోపు కంట్రీ కాబట్టి, అంటే గ్రేట్ కంట్రీ బికాస్ ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్ కాబట్టి మీరు చక్కగా కంపెనీస్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ పాత్వే టు గ్రీన్ కార్డ్ అయింది, డైరెక్ట్ పాత్వే టు సిటిజన్ అయింది, మిమ్మల్ని ఎవరు కదలపరు. ఎందుకంటే
మాకు $50 trillion డెట్ ఉంది, అదే $35 trillion డెట్ ఉంది, మేము 1 కోటి గోల్డ్ కార్డ్ వీసాలు అమ్మేస్తే మాకు $50 trillion వచ్చేస్తుంది, కంట్రీ ఫ్లరిష్ అయిపోద్ది అని చెప్తున్నాడు. అంటే సార్ ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ వీసా అమల్లోకి వచ్చిందంటారా, లేకపోతే అమల్లోకి రావడానికి సమయం అమల్లోకి ఇంకా రావాలి. ఓకే, అఫ్ కోర్స్ ఏంటంటే ఆయన అనౌన్స్మెంట్ చేశాడు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేస్తున్నారు కదా ఇలా చాలా, అప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశాడు, తర్వాత ఏంటంటే కాంగ్రెస్ లో ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఆబ్వియస్లీ దీన్ని తీసుకొస్తా అయితే జరిగింది, ఎందుకంటే దీనికి ఇది ఒక ప్యారలల్ గా తీసుకురావడం జరిగే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ అక్కడ ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో క్లియర్ కట్ గా వాళ్ళు అడిగారు, ఏమని అడిగారు, EB5 బై ఇన్వెస్ట్మెంటే కదా, EB5 ప్రోగ్రామ్ ఉంది కదా, అంటే వీళ్ళు ఏమన్నారు, EB5 ప్రోగ్రామ్ లో $800,000 చాలా తక్కువ కదా, అంత తక్కువకే మరి సిటిజన్షిప్ ఇస్తాం మాకు ఇష్టం లేదు, గ్రీన్ కార్డ్ ఇస్తాం ఇష్టం లేదు అన్నట్టు వాళ్ళ ఉద్దేశం. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఒక ఫైనాన్స్ బిల్ ఆస్పెక్టే కదా, నా కాంగ్రెస్ తో పని లేదు అంటే, ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఆస్పెక్ట్స్ ఎనాక్ట్మెంట్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తెచ్చారనుకోండి, అసలు నిజంగా పీపుల్ 50 crores పెట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు, ఉండరని అంటలే, క్రీమీ లేయర్ పీపుల్ తీసుకుంటారు, అల్ట్రా రిచ్ పీపుల్ తీసుకుంటారు, బట్ ఆ 50 crores ఎక్కడికి వెళ్తున్నాయి? 50 crores ఒకటి గవర్నమెంట్ డబ్బులు అప్పు తీరవడానికే వెళ్తే వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ చేస్తారా? ఏదైనా రియల్ ఎస్టేట్ లోకి వెళ్తున్నాయా, లేదా ఏదైనా ఇండస్ట్రీ పెడతానికి వెళ్తున్నాయా, లేదా దానివల్ల ఎలా ఒక బిజినెస్ ఏదైనా జాట్ డౌన్ చేస్తారా, వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటారా, లేదా డబ్బులు తిరిగి వస్తాయా ఏంటి అనేది దానికి ఇంకా క్లారిటీ లేదు. సో అది వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్ గా మనం మాట్లాడుకోవచ్చు. బట్ వీళ్ళ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి లీగాలిటీస్ పరంగా. ఎందుకు అంటే లీగల్ గా మనం చూస్తే అది కాంగ్రెస్ కావాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ కార్డు కూడా ఒక క్యాప్ ఉంది. ఇప్పుడు మనకు వరల్డ్ వైడ్ గా చూస్తే 7% క్యాప్ ఉంది. మరి ఈయన గోల్డ్ కార్డుకి ఏం క్యాప్ ఉందని నేను చెప్పట్లే. ఎన్సైడ్ ఏమంటున్నాడు, మేము ఒక 1 million ఆర్ 5 million, ఒక 10 million గోల్డ్ కార్డ్ వీసాలు అమ్మేస్తాము, చక్కగా మాకు మనీ అనేది చాలా అక్యుములేట్ అయిపోద్ది అంటున్నారు. ఇప్పుడు EB5 వీసా చేసుకునే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు త్వరపడ్డారు, $800,000 5 million అయిపోతే వాళ్ళకి ఇబ్బంది అయింది కదా. దీంట్లో ఏంటంటే క్లియర్ కట్ గా $800,000 వెనక్కి తిరిగి వస్తాయి. అందుకని హై డిమాండ్ లో చేసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే కరెంట్ లిస్ట్ కూడా ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్ళిపోద్దేమో అని చెప్పి అనుకున్నారు, అందుకు ఫాస్ట్ గా చేసుకున్నారు. మరి ఈ $5 million ట్రంప్ తెచ్చింది ఏది అయితే ఉందో వాళ్ళ ఆలోచన ఎంతసేపటికి ఎలా ఉందంటే, వాళ్ళ కంట్రీ చాలా గ్రేట్, మాకు ఓన్లీ అటువంటి క్రీమీ లేయర్ పీపుల్ కావాలి అని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. మనం US వెళ్ళాలి అంటే మన ప్రొఫైల్ కూడా మనం అలా బిల్డ్ చేసుకోగలగాలి. అంటే నేను ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఫైనాన్సెస్, స్టూడెంట్స్ ఎవరన్నా వెళ్ళాలన్నా, లేకపోతే ఆయన ఏమన్నాడు 5 million పెట్టి స్పాన్సర్ చేస్తారు కంపెనీస్ అంటున్నాడు కదా, మరి అలాంటి స్టూడెంట్స్ ఎవరికి చేస్తారు? ఓన్లీ ఎగ్జిక్యూటివ్ CEO లెవెల్, లేకపోతే హై లెవెల్లో కంపెనీకి కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఆ 5 million పెట్టి అలా ఎవరైనా చేయొచ్చేమో. ఎవరికి పెడితే వాళ్ళకి అయితే చేయరు కదా, అంత డబ్బులు పెట్టి బడ్జెట్ కుదరదు కదా. అందుకని మరి మనం అలాంటి ఆపర్చునిటీస్ మనకి రావాలంటే మన ప్రొఫైల్ కూడా ఆ లెవెల్లో బిల్డ్ చేసుకోగలం. ఇండైరెక్ట్ గానే కదా, డైరెక్ట్ గానే చెప్తున్నారు, ఒక రిచ్ పీపుల్ కి మా ఎకనామీని డెవలప్ చేసే పీపుల్ మాత్రం మాకు కావాలన్న. వాళ్ళకి ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, అది ట్యాక్సెస్ ద్వారా, బిజినెస్ ద్వారా. అసలు అమెరికా ఒక సిస్టమే అది ఫస్ట్ నుంచి. ఏంటంటే మనకి బిజినెస్ పీపుల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇస్తే దానివల్ల ట్యాక్సెస్ కడతారు, ఎంప్లాయ్మెంట్, ఎకానమీ జనరేట్ అయ్యేది, అందుకే వాళ్ళకి పెద్ద పీట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.